మంచిగా దండం పెట్టుకో మంచిగా. ఇందులో ఉన్నారు. దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కలో ముందుగా చూడండి, కొత్తగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ ముందు నుంచి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడ మా వాడు చూడండి అసలు లేసేలా లేడనమాట. సాష్టాంగ నమస్కారం చేసే పనిలోనే ఉన్నాడు. ఇంకా ఇద్దరు మంచిగా దండం పెడుతున్నారని చెప్పేసి బాబాయ్ అయితే తమ్ముడితో వీడియో తీపిస్తా ఉన్నాడనమాట, క్లాప్స్ కొడుతూ. ఇంకా నేను బయలుదేరే ముందు రోజు అయితే హనుమాన్ టెంపుల్కి అండ్ మా ఇంట్లో ఉన్న ఉప్పలమ్మ దగ్గర పెద్ద గుడి దగ్గర అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అయితే వచ్చాను అనమాట. ఇంకా నాన్న, ఇద్దరు పిల్లలు, నేనైతే వెళ్ళాము. నాన్న వస్తున్నాను, దండ పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి మా ఊరి పెద్ద గుడి వరవర రంగనాయక స్వాముల వారు అయితే మనకు పడుకొని దర్శనమిస్తారన్నమాట. ఇంకా మా పాప చూడండి నేనే తింటా అని చెప్పేసి పులిహోర క్యూట్గా కూర్చొని తింటా ఉంది. ఇక్కడ అయాన్స్ ఏం చేస్తున్నాడు? స్వీట్ పెడుతున్నాడా? ఓ, జస్ట్ నాకు తినిపిస్తున్నాడా? మా పాపనే వాయిస్ ఓవర్ ఇస్తుంది అంటే ఇక్కడ. ఊరి నుంచి వచ్చేటప్పుడు కిండర్ జాయ్ తెచ్చుకున్నాడు. ఇంకా మంచిగా తినిపిస్తున్నానని చెప్పేసి వదిన వీడియో క్యాప్చర్ చేసింది. భలే ఊతుంది. మళ్ళీ 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 మామ చూస్తుండు, మామ కూడా చూస్తుండు. అబ్బా ఉంటుందిరా కోకిల. ఈసారి అయితే నేను వీడియోలో ఎక్కువ క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫుల్ ఎమోషనల్గా ఉండబోతుంది. స్పైడర్ మ్యాన్ అంట ఆయాంష్. ఓ అబ్బో, స్పైడర్ మ్యాన్ పోజ్ భలే పెట్టిండు ఆయాంష్ గాడు. ఇంకా చాలే నాన్న, చైన్ వస్తుందా? ఇంకా చాలు, చేసి ఊపుకో. ఈ వీడియో అయితే బయలుదేరే రోజు అనమాట. ఇంకా వాడు అలా ఊగుతుంటే చూసి అది కూడా ఊగుతూ ఉంది. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు అప్పటికి. ఇంకా వాళ్ళు కూడా లంచ్ చేసి అయితే లోపల పడుకున్నారనమాట. ఇంకా ఈవినింగ్ బయలుదేరాలంటే నైట్ హైదరాబాద్కి బయలుదేరాలి. నా ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ బయలుదేరడానికి ఒక 2 గంటల ముందు అయితే మా వాళ్ళందరూ కలిసి అయితే బ్యాగులు అయితే సెట్ చేస్తూ ఉన్నారనమాట. 2 కార్లలో చాలా లగేజ్ అయితే ఉంది. నావే 4 పెద్ద బ్యాగులు, చిన్న బ్యాగు, తర్వాత డైపర్ బ్యాగ్ ఉంది. ఇంకా అన్నయ్య వాళ్ళది చాలా లగేజ్ ఉంది, మామిడికాయలని అలా చాలా లగేజ్ ఉండిపోయాయి అనమాట. సో అలా సెట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం నాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైటే ఉంది. అప్పుడు ఏంటంటే ఇంకా నైట్ వరకు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి అయితే బయలుదేరిపోయాం. కానీ ఈసారి అలా పెట్టుకోలేదు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి అంటే మార్నింగ్ నుంచే హడావుడి అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్నూనే హైదరాబాద్కి బయలుదేరాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇంకా ఈసారి అయితే ఇంటి దగ్గర చక్కగా డిన్నర్ చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. డీజే తాత అంట తీసుకో. కనిపిస్తున్న నలుగురు అక్క తమ్ములు. ఫస్ట్ అత్తయ్య, తర్వాత నాన్న అనమాట. ఇంకా పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్, బనియన్ మీద ఉంది చిన్న బాబాయ్. ఇక్కడ వాళ్ళకి బావ. ఇంకా అందరూ బ్యాగులు సెట్ చేసే పనిలో అయితే ఉన్నారు. అంత లగేజ్ పెట్టాలని కార్లలో ఏది బాటిల్ కూడా ఉండకుండా అయితే మొత్తం తీసేసి అయితే ఒక బ్యాగ్లో అయితే వేసేసారు. అగో చూపు పోతుంది కార్ వేసుకొని. ఆ కార్ బ్యాగులు బయటికి రావడానికి ముందు కూడా వెయింగ్ మిషన్ అయితే బయట పెట్టేసి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా బ్యాగ్లలో పెట్టేసి ఇంకా అన్ని వెయిట్ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ మ్యాంగో జ్యూస్ కూడా ఏ బ్యాగ్లో పెట్టాలనుకున్నా ఆ బ్యాగ్లో పెట్టేసి వెయిట్ చూసి అయితే ఇంకా ఫైనల్గా అన్ని బ్యాగులు బయటకు పంపించేసాము. ఇంకా లోపల వంట చేసేవాళ్ళు వంట, ఫ్రెష్ అయ్యేవాళ్ళు అలా తలా ఒక పని చేస్తూ ఉన్నారు. వీడియోగ్రాఫర్ వదినా, నిన్ను తీయడానికి వచ్చినగా కూర చేస్తున్నావు అని దా వీడియో కోసం ఒకసారి కలుపు. అంత దూరం నుంచి నీకోసం వస్తే నాన్న ఆ రోజు పాలకూర రైస్ చేయమన్నాడు. మా పాప పాలకూర రైస్ బాగా తింటుంది అండ్ ఎక్కువ టైమ్స్ కూడా వాష్రూమ్ పోతుంది అనమాట. సో ఇంకా ట్రావెల్లో ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా చేయలేదు. అండ్ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి చికెన్ తీసుకొచ్చాం. పిల్లలందరం ఒక దగ్గర తిన్నాం. మా మమ్మీ లేట్, మా పెద్దమ్మ లేట్.
ఎందుకు లోపల తీసుకొస్తున్నావు? ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు మంచిగా అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారనమాట. కార్లో వచ్చేసి చిన్న నాయన వాళ్ళ ఇంటికి వెళ్ళినాయి. బాబాయ్ వాళ్ళకి మామిడికాయలు పంపిస్తున్నారు, అంటే మా ఆడపడుచు వాళ్ళకి అనమాట. సో ఇద్దరు బాబాయ్లు అక్కడే ఉంటారు. ఇంకా అవి పెట్టాక లగేజ్ ఎక్కిద్దామని చెప్పేసి కార్లో అట్ట వెళ్ళాయి. అక్కడ జనాలు కనిపిస్తున్నారు చూసారా, అక్కడే వాళ్ళ ఇల్లు. నా కాలు వాళ్ళ నేను ఇక్కడ మా పాప స్నానం చేద్దురా అని చెప్పేసి నేను వెంట పడతా ఉంటే వచ్చి ఇక్కడ చూడండి దండం పెడుతుంది, మళ్ళీ సాష్టాంగ నమస్కారాలు చేస్తుంది. యాడిపోయి ఇచ్చినావు కాదు, దండం పెట్టుకుని వస్తా ఆమెకంటే. ఓ దండము పొద్దున్నే లేచింది, కొబ్బరికాయ కొట్టింది, పూజ చేసింది. అమ్ము దండం పెట్టేసినమ్మా. అమ్మో నాదంటది ఇప్పుడు. ఫైనల్గా అయితే వెళ్తూరు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే బ్యాగులు అయితే ఇంకా చీకటి పడిన తర్వాత అయితే కార్లలో సెట్ అయిపోయినాయి అనమాట. ఇంకా 1 by 1 అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అందరం ఇంకా డిన్నర్కి అయితే రెడీ అవుతా ఉన్నాము. మాతాజీ వస్తున్నావా? రావట్లేదా? చికెన్ నేనే చేసా ఫ్రెండ్స్. నేనైతే ఇంట్లో దండం పెట్టేసుకొని మొత్తానికి స్టార్ట్ అయిపోయాను అనమాట. నేనైతే ఏడవద్దు అని చాలా కంట్రోల్ చేసుకున్నా. ఇంట్లో దండం పెట్టుకుంటూ ఒకదాన్ని ఎవరికి కనపడకుండా ఏడ్చిన అండ్ చాలా కంట్రోల్ చేసుకున్నా కాబట్టి ఇంకా దుఃఖం అంతా ఒక్కసారి బయటకు వచ్చిందన్నమాట. ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిన. ఒక 1/2 hour కాళ్ళు అలా స్టార్ట్ చేసే ఉన్నాయనుకుంటా. ఈసారి ఎందుకో మిక్స్డ్ ఎమోషన్స్. ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిన. ఎయిర్పోర్ట్లో కూడా బాగా ఏడ్చేసిన. అక్కడ బ్యాక్ సైడ్ నిల్చొని పెద్ద బాబాయ్ కూడా ఏడుస్తున్నాయి అన్నమాట. బాబాయ్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా అక్కడ కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయాయి అనమాట. అక్కడ కూడా మా చెల్లి కొంచెం వీడియో తీసినా అని చెప్పేసి అన్నది, కాకపోతే వీడియో అయితే లేదన్నమాట. నేనైతే ఈసారి ఎక్కువ క్యాప్చర్ చేయలే. మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఆయన చేయడు భలే లేచిండు గారు కరెక్ట్ టైంకి. అలా ఒకటి తీసుకొచ్చి మా వాళ్ళు లగేజ్ అంతా 2 కార్లలో పెట్టేసి అయితే ఇంకా తీసుకొని వెళ్తా ఉన్నాం అనమాట. ఇక్కడ పెద్ద తమ్ముడు కూడా కాల్ చేశాడు యూకే నుంచి. సో ఇంకా మా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాకపోతే మా పెద్దోళ్ళందరూ వస్తారన్నమాట. ఇంకా వీళ్ళని కూడా వద్దని నా నిద్రలో వేసి తప్ప ఏమి ఉండదు, కానీ ఇంకా అందరూ వచ్చారు. నా మొహం ఆల్రెడీ వడబడ్డది. అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది, అన్ని కోటాలు అయిపోయాయి. ఈ టైంలో రాని ఎయిర్పోర్ట్ అయితే కితకితలు ఆడుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఈసారి అయితే నా ఫోన్లో తీసిన వీడియోస్ అయితే చాలా తక్కువ అనమాట. ఇంకా చెల్లినో వదినో తీయమని చెప్పేసి అన్న, నాకు అంత ఓపిక లేకుండే, అంత ఇంట్రెస్ట్ కూడా లేకుండా అనమాట క్యాప్చర్ చేయడానికి. సో వాళ్ళే తీశారు, వాళ్ళు తీసి నాకు పంపించారు. అర్ధరాత్రి పడిగాపులు పాపం. ఆ పిల్లగాళ్ళు 3 కలిశారు కదా, అసలుకే ఎయిర్పోర్ట్ అంతా మాదే అన్నట్లు ఉరుకులు పెడతా ఉన్నారనమాట. వాళ్ళ వెనక మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మొత్తం తిరగొద్దు. మేము అక్కడికి వెళ్ళేసరికి మొత్తానికి 1 అయితే అయిపోయింది. ఇంకా నా ఫ్లైట్ వచ్చేసి 4కి అనమాట. ఇంకా ఎవరు లేరు కదా, ఒక 1/2 hour స్పెండ్ చేసి వెళ్దూలే అన్నాడు అనమాట అన్నయ్య. సో అలా ఉండిపోయింది.
హ్యాండ్ షర్ట్ స్పైడర్ మ్యాన్ వేసిందా? హగ్గి వేసిన హగ్గి ఇప్పుడు వదిలే కింద కూర్చుంటా చూడు. చాలే చాలే హగ్గి హగ్గి హగ్గి. సెండ్ ఆఫ్ టైం అయితే అయిపోయిందన్నమాట. అమ్మకి నాన్నకి జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నాను. ఇంటి దగ్గర ఫుల్గా ఏడ్చిన కదా, బాగా తలనొప్పులు వేస్తూ ఉండే. అస్సలు ఎడవద్దు అనుకున్నా ఎయిర్పోర్ట్లో, కానీ ఇంకా అస్సలు ఆగలేదనమాట. ఫోటో కాదు వీడియో అల్లుడికి ఇంటి బాధ్యతలు చెప్తున్నా అనమాట. ఇంకా ఫుల్ ఏడుపు వస్తుంది, గొంతులో మింగుతూ వాడికి అన్నీ చెప్తా ఉన్నాను. మా నాన్న అప్పటికే పక్కకి వెళ్ళి ఏడుస్తూనే ఉన్నానమాట. నేను గమనిస్తున్నాను. అమ్మ నాన్న దగ్గర చాలా కంట్రోల్ చేసుకున్నా, ఇంకా వాడి దగ్గర కంట్రోల్ చేసుకున్నా, ఇంకా అన్నయ్య దగ్గరికి పోయేసరికి ఆగలేనమాట. అలానే అన్నయ్యని హగ్ చేసుకొని చాలాసేపు ఉండిపోయా. అస్సలు అన్నయ్యని అయితే అస్సలు వదిలిపెట్టబుద్ధి కాదనమాట. వదిలితే ఇంకా నేను దూరంగా వెళ్ళిపోతా అని చెప్పేసి ఏదో మిక్స్డ్ ఎమోషన్స్. సో చాలాసేపు అలానే హగ్ చేసుకుని ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా ఎడిట్ చేస్తుంటే ఇంకా నా వల్ల కావట్లేదు. బట్ తప్పదు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా మనం ఎక్కడికి పోవాలో అక్కడికి ఉండాలి. ఎవరి బతుకు కుదరు వాళ్ళు చూసుకోవాలి కదా. సో అలా ఇంకా అందరికీ అయితే సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నాను. వీడియో రన్ అవుతుందా? ఎయిర్పోర్ట్లో అయితే చాలా కంట్రోల్ చేసుకున్నా. ఇంకా వీళ్ళ దగ్గర కూడా ఏడవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా ఏదో వింటున్నా కానీ ఇంకా నాకైతే ఏడుపు వచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఏడుస్తూ ఉంటే మా వాళ్ళు ఫుల్గా ఏడుస్తుండే అనమాట. ఇంకా అలా అత్తయ్యకి పిన్ని వాళ్ళందరికీ చెప్పా, బాబాయ్ వాళ్ళకి చెల్లి వాళ్ళకి చెప్పేసి ఇంకా మావయ్య అయితే రెస్ట్ రూమ్కి వెళ్ళాను. సో మావయ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకేలోపు మావయ్య కూడా వచ్చారనమాట. సో అందరికీ అయితే ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాను. సెక్యూరిటీ దగ్గర వరకు అయితే అన్నయ్యని ఒక్కరిని ఎలో చేశారనమాట. ఇంకా దాని తర్వాత లోపల నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళిపోయాను. సో నా ఫ్లైట్ జర్నీ అదంతా ఎలా జరిగింది ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందన్నమాట. సో అప్పటి వరకు అయితే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి.
వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా సెక్యూరిటీ దగ్గర అయితే నా టికెట్ డీటెయిల్స్ అవన్నీ ఆమె చెక్ చేసుకుంటుంది. సో ఇంకా అన్నయ్య అయితే అక్కడి నుంచి వెనక్కి అయితే వచ్చేసాడు. ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.